హాయ్ హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? వెరీ గుడ్ ఆఫ్టర్‌నూన్ అండి. నాకు రోజు ఒక్కొక్క టైంకి ఒక్కొక్కసారి అవుతుందండి. సో, ఏమి అనుకోవద్దు. ఎప్పుడొచ్చినా సరే అది మీ ఫీడ్‌లో గనక వస్తే మీరు తప్పకుండా అది మీకు రెజొనేట్ అయితే తీసుకోండి అండ్ క్లెయిమ్ చేసుకోండి ఎనర్జీస్‌ని. ఓకేనా? బికాజ్ నేను ప్రతిరోజు ఒకటి కాన్సెప్ట్ అయితే తీసుకొనొస్తున్నాను. ఎందుకంటే నాకు మెడిటేషన్ చేసేటప్పుడు, నాకు చాంటింగ్స్ చేసేటప్పుడు నాకు ఏదో ఒక ఇన్‌సైట్ నాకు నా హైయర్ సెల్ఫ్ ఇస్తున్నారు. ఆ ఇచ్చింది ఇచ్చినట్టు నేను మీకు ప్రొవైడ్ చేస్తున్నాను. బికాజ్ సమ్‌వేర్ సమ్‌వాట్ నాకింకా ఏంటంటే ఈ ఆల్ఫాబెట్స్‌తో వస్తే ఇట్లా చెప్పు, ఈ నంబర్స్‌తో వస్తే ఇలా చెప్పు అని చెప్పట్లేదండి. ఇట్స్ ఆల్ ఎ కలెక్టివ్ గైడెన్స్ ఇస్తున్నారు. అండ్ దీస్ ఆర్ ఆల్ టైమ్‌లెస్ కూడా అండి. అందుకనే ఎప్పుడు మీ ఫీడ్‌లోకి వస్తే మాత్రం అది మీకోసమే అని అనుకోండి. దాంట్లో ఏదో ఒకటి మీకు ట్రిగ్గర్ పాయింట్ ఉంటుంది. అది తీసుకొని దాని నుంచి రిఫ్లెక్ట్ అయ్యి దానితో పాటు అప్రోప్రియేట్ డెసిషన్స్ తీసుకోండి. అండ్ దాంతో ఎదుగుదలకి బాటలు వేయండి. ఓకేనా? మంచిని మాత్రం తీసుకోండి. చెడు వచ్చినా కూడా దాన్ని ఎలా మంచి వైపుకి తీసుకెళ్ళాలనేది ఎప్పుడూ ఆలోచిస్తూ ఉండండి. అండ్ అలాగా చేస్తూ, చేస్తూ, చేస్తూ మీకు తెలియకుండానే మీరు ఎంత పెద్ద మంచిని మూట కట్టేసుకుంటారు. మీరు కట్టేసుకుంటారు. నాకు తెలుసు. ఓకేనా? సో, ఈరోజు నాకు మెడిటేషన్‌లో నాకు హైయర్ సెల్ఫ్ చూపించిందయితే మీరు లక్కీ అంటండి. మీరు లక్కీ అవ్వబోతున్నారు. లక్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. అండ్ నాకెలా ఉందో తెలుసా? ఇప్పుడు మీరు గేమ్ జోన్‌లో గానీ ఏదైనా ఆడేటప్పుడు మీకు ఒక చెస్ట్ వస్తుంది. ఆ చెస్ట్ ఓపెన్ చేయంగాల్నే ఒక షిమ్మరీగా గోల్డ్ అక్కడ కనిపిస్తది కదా! లైక్ ఎ గోల్డెన్ కాయిన్స్ లైక్ సంథింగ్, సంథింగ్, సంథింగ్. ఐ థింక్ మీకెవరో గిఫ్ట్ ఇవ్వబోతున్నారండి. ఓకేనా? మేబీ మీ ఫ్యామిలీ కావచ్చు, బయట నుంచి కావచ్చు, ఏదైనా సరే అబండెన్స్ ఏదో ఒక రూపంలో వస్తుంది. మోస్ట్‌లీ నాకు కొంచెం గ్లిటరీగా కనిపించిందండి. సో, నాకు తెలిసి గోల్డిష్ లాగా ఉంది మరి. అది ఎంతవరకో తెలీదు. మేబీ మీకే మీరు ఏదన్నా గిఫ్ట్ ఇచ్చుకోవాలనుకుండా ఉండొచ్చు. అదొకటి. ఓకేనా? ఆర్ ఎల్స్ మీకెవరన్నా ఇవ్వచ్చు. ఓకేనా? ఆర్ ఎల్స్ ఏదైనా సెలబ్రేషన్‌కెళ్తే మీకు ఏదో ఒక గిఫ్ట్ రావచ్చు. మేబీ అనుకోండి. ఆర్ ఎల్స్ ఇప్పుడు శ్రావణ మాసం రాబోతుంది కాబట్టి మేబీ ఈ ఆషాఢ మాసంలోనే మీరు ఏదైనా జ్యువెలరీ ఏదైనా పర్చేస్ చేద్దాము, అమ్మవారికి వేసుకుందాము, ఈరోజు మంచి రోజులు కదా అని ఏమన్నా అనుకోని ఉండొచ్చు. అది కూడా ఏదైనా చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? అండ్ ఒకవేళ కొన్ని కంపెనీస్‌లో బోనస్‌లో, క్వార్టర్‌లో ఏవో ఒకటి ఉంటాయి కదండీ! సో, అలాగేదన్నా మనీ మీకు సడెన్‌గా రావచ్చు మీ చేతికి. అబండెన్స్ ఏది విధంగా అయినా తీసుకోవచ్చు. ఓకేనా? ఆర్ ఎల్స్ బాక్స్‌లో ఎవరన్నా గిఫ్ట్ లాగా మీరు ఒక కార్ ఏదన్నా కొంటే మీకు తొందరగా ఆ కీస్ ఏమన్నా మీకు రావచ్చు. ఆర్ ఎల్స్ ఇల్లు ఏమన్నా రెడీ అయిపోయి ఆ కీస్ మీ చేతిలోకి రావచ్చు. సో మెనీ వేస్ ఆఫ్ అబండెన్స్ అండి. ఒక వేలో కాదు. మనకు చాలా వేస్ ఆఫ్ అబండెన్స్ ఉంటుంది కాబట్టి ఆ గిఫ్ట్ బాక్స్ ఓపెన్ చేస్తున్నట్టు నాకు కనిపించిందండి. అండ్ మోస్ట్‌లీ జ్యువెలరీ మాత్రం ఫస్ట్ ప్రయారిటీ అండి. అది కాకుండా ఇవన్నీ కూడా దాంట్లో ఇంక్లూడ్ అయ్యి ఉండొచ్చు. మేబీ మీకై ఏదైనా గిఫ్ట్ తీసుకోవాలి, నాకు ఎవరన్నా ఇచ్చిందే కాదు అనుకోని అలాగా తీసుకోవచ్చు. అట్‌లీస్ట్ ఒక కాజ్ అన్నా అండి. ఎందుకో మీరు తీసుకుంటున్నారని నాకు బాగా క్లియర్‌గా కనిపిస్తోంది. బికాజ్ ఆ బాక్స్ ఓపెన్ చేయంగానే ఆ గిఫ్ట్, ఆ గ్లిటరీ, ఆ షైన్ నాకు కనిపిస్తుందనమాట. సో, ఇది ఎంతవరకు రెజొనేట్ అయితుందో మీకు చూసుకొని, ఒకవేళ మీరు గనక తీసుకుందామనే ఆలోచనలో ఉన్నా, రీసెంట్‌గా తీసుకోనున్నా ఆర్ తీసుకోవటానికెళ్తున్నా, దిస్ ఈజ్ ఫర్ యూ. ఓకే. సో, అదొకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. అండ్ నాకు తెలిసి డెఫినెట్‌గా అబండెన్స్ అయితే వస్తుందండి. మంచి ఉంది. అండ్ ఏంటంటే ఒకవేళ మీకు ఆహ్, ఇంకా మిగిలినవి కూడా యాడ్ చేయొచ్చండి మనము. ఏంటంటే మీరు నెక్స్ట్ లెవెల్ జాబ్‌లో ప్రమోషన్‌కెళ్తున్నా సరే అది అబండెన్సే. ఆ! అండ్ మీరు ఆహ్, ఏంటంటే ఎలా కనిపించిందంటే నాకు అదొకటి కనిపించింది. దాంతో పాటు స్లోగా మీరు అడిక్షన్స్ నుంచి దూరం అవుతున్నారన్నట్టు కనిపించింది. ఓకేనా? సో, ఏంటంటే స్నేక్ మన వైపు రావట్లేదనమాట. స్నేక్ పడగ తీసుకొని దాని వైపు అది ఎళ్తుంది. బయటికెళ్ళిపోతుంది. దట్ మీన్స్ ఒకటేంటంటే మీ ఓల్డ్ స్కిన్ షెడ్ అవుతుందన్నట్టు. స్నేక్ అదే కదండీ బొస ఐ మీన్ పాత స్కిన్ వదిలేస్తుందంటారు కదా! తెలుగు సంగతి మీకు తెలుసు కదండీ! ఏమనుకోవద్దు ప్లీజ్. ఓకేనా? సో, అది వదిలేస్తున్నట్టు, చర్మం వదిలేసి కొత్తదనంగా వెళ్తున్నట్టు. దట్ ఈజ్ ఆల్సో అన్ అబండెన్స్. ఓకేనా? అండ్ మీ వైపు రావట్లేదు. మన వైపు వస్తుందంటే కాటేయడానికి వస్తుందేమో అని భయపడొచ్చు. అది సెపరేట్‌గా వెళ్తుంది. స్నేక్ ఈజ్ ఆల్సో అబౌట్ అడిక్షన్స్ అండ్ డిస్ట్రాక్షన్స్. ఓకేనా? ఇప్పుడు మీరు ఆ డిస్ట్రాక్షన్స్ నుంచి, అడిక్షన్స్ నుంచి కూడా దూరం అవుతున్నట్టు. ఆ అడిక్షన్స్, ఆ డిస్ట్రాక్షన్స్ పక్కకెళ్ళిపోయినప్పుడే గదండీ మీరు కరెక్ట్‌గా చేయాలనుకున్నది చేస్తారు. కరెక్ట్‌గా నిర్ణయించుకుంటారు. కరెక్ట్ దారిలో ముందుకెళ్తారు. అండ్ మీ అబండెన్స్ మీకోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటది. కదా! కదా! నాకు తెలుసండి. ఏదో జరుగుతోంది మొత్తానికి. ఓకేనా? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే డెఫినెట్‌గా ఒక గిఫ్ట్ అండి. అది ఎవరిచ్చినా గూడా, మీరు తీసుకున్నా కూడా, మీరు ఇంకెవరికన్నా ఇస్తున్నా కూడా
ఓకేనా? ఎవరికైనా ఇవ్వడానికి మనము పర్చేస్ చేస్తాం కదా! ఏదో అకేషన్‌కి వెళ్తున్నాము, ఒక బాక్స్ ఏదోటి మనము పర్చేస్ చేస్తాము, ఒకటి గిఫ్ట్ ప్యాక్ చేయించుకుంటాము, తీసుకెళ్ళిస్తాం కదా! సో, అది కూడా అయ్యుండొచ్చు. మీరు ఇంకెవరికన్నా ఇస్తూ కూడా ఉండొచ్చు. ఓకేనా? మీకు రావడమే కాదు, మీరివ్వడం కూడా. హ్మ్. సో, మేబీ రేపు చూడండి చాలామంది ఏం చేస్తారు, బ్రాస్ దీపాలు అవి గూడా ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా కదా! ఇంటికి ముత్తైదువలని పిలిచి దానికి ఇస్తారు. బాక్సుల్లో అట్లా పెట్టేసి, కవర్స్‌లో అలా పెట్టి గిఫ్ట్‌లాగా. సో, వేరియస్‌లా ఉంటుందండి. ఇది మీ లైఫ్‌లో మీరెట్లా ప్లాన్ చేస్తున్నారో దాన్ని బట్టి మీరు ఇంప్లిమెంట్ చేసుకొని చూడండి. ఓకేనా? సో, ఏ లైఫ్స్‌లో గిఫ్ట్స్ వస్తున్నాయి, ఏమేమి వస్తున్నాయి, ఎలా వస్తున్నాయో ఒకసారి చూద్దాం. అండ్ మధ్యలో ఏమన్నా వస్తే కూడా నేను చెప్తానండి. నేను ఎంతవరకు నాకు టక్కన గుర్తొస్తూ ఉంటుందో అంతవరకు చెప్తూ ఉంటాను నేను. సో, ఈ ఏరియాస్‌లో ఒకసారి చూసుకోండి మీరు. అండ్ ఇప్పుడు మన ఎలిమెంట్స్‌లో, మన ఏరియాస్‌లో, మన రిలేషన్‌షిప్స్‌లో గిఫ్ట్ వస్తుందా? లేకపోతే మన ఫైనాన్స్‌లో గిఫ్ట్ వస్తుందా? మన కెరీర్‌లో గిఫ్ట్ వస్తుందా? మన ఐడియాస్ కొత్తగా ఏమన్నా వస్తున్నాయా? ఒకవేళ మనకు మంచి ఐడియాస్ వచ్చి అవి ఇంప్లిమెంట్ చేసినప్పుడు, ఆ ఇంప్లిమెంట్ చేసిన దాని వల్ల కూడా మనకు అబండెన్స్ వస్తుంది కదండీ! ఓకే కదా! సో, అండ్ మనం ఏ ఎడిక్షన్స్ నుంచి బయటకొస్తున్నాం అది కూడా చూద్దాం. ఓకేనా? అండ్ నేను ముందు చెప్తున్నానండి మీకు క్లియర్‌గా, ఇది మాత్రం ఒక మంచి మేనిఫెస్టేషన్ టైం అండి. మీకు మీ ఫ్యామిలీ నుంచి, మీ యాన్సిస్టర్స్ నుంచి మీకు రావాల్సిందేదో, మీ పెద్దవాళ్ళ దగ్గర నుంచి మీకు రావాల్సిందేదో గిఫ్ట్ వస్తుంది. ఇట్స్ అబౌట్ ఫ్యామిలీ, తెలుసు కదా! ఇట్స్ అబౌట్ రిలేషన్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి గిఫ్ట్ ఇస్తున్నారు. చూసారా? ఏ కమాన్ అండి, ఏదో వస్తుంది మీకు. ఎవరో ఏదో రెడీ చేస్తున్నారు మీకోసం. మేబీ మీ ఇన్‌లాస్ కానీ, మీ పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి అయితే మీకు గిఫ్ట్ వస్తుందండి. వావ్! గిఫ్ట్ అనంగానే పూలగుచ్చాలతో వచ్చేసిందండి, అసలు సూపరు. మీ స్ట్రెంగ్త్ పెరుగుతోంది. మీకు ఇప్పుడు ఇన్ఫినిట్ పొటెన్షియల్ వస్తుంది. అది కూడా యూనివర్స్ నుంచి వచ్చే అబండెన్స్. ఓకేనా? అది కూడా యూనివర్స్ నుంచి వచ్చే అబండెన్స్ మాత్రమే. అర్థమైందా? మీరు ఇప్పటిదాకా చాలా స్ట్రగుల్ అయ్యి ఉంటారు. ఆ స్ట్రగుల్‌కి మీకు రావాల్సిన రిజల్ట్ వస్తోంది. అది ఏ ఏరియాస్‌లో మీరు ఎంత స్ట్రగుల్ అయ్యారనేది మీకే తెలుసండి. ఆ ఏరియాస్ ఎందుకంటే 8 ఈజ్ సాటర్న్. సాటర్న్ ఏంటంటే సక్సెస్ ఉంటుంది, కానీ డిలేడ్ సక్సెస్ అండ్ స్ట్రగుల్‌తో సక్సెస్ వస్తుంది కదా! సో, ఆమె ఎంత స్ట్రగుల్ చేసుంటే ఆ లయన్‌ని అంత బాగా టేమ్ చేసి ఉంటుంది కదా! ఇవన్నీ ఏంటంటే ఈ లయన్ ఎట్లా చూపిస్తారంటే మన పంచేంద్రియాలతో కూడా చూపిస్తారండి. మనం కష్టపడేటప్పుడు డిస్ట్రాక్షన్స్ పోతున్నాయని చెప్పానా? ఆ డిస్ట్రాక్షన్స్ ఏంటి? మన ఈగో, మన లిమిటింగ్ బిలీఫ్స్, మన అన్నెసెసరీ ఎమోషన్స్, ఇవన్నీ రకరకాల డిస్ట్రాక్షన్స్ ఉంటాయి కదా! వాటినన్నిటిని కూడా మీరు టేమ్ చేసుకొని ముందుకెళ్ళబోతున్నారు. అందుకని మీకు ఆ ఇన్ఫినిట్ పొటెన్షియల్ వస్తుంది. ఆ ఇన్ఫినిట్ పొటెన్షియల్ వస్తే మీకు సక్సెస్ వస్తుంది. సక్సెస్ ఈజ్ అబండెన్స్ అండి. వావ్! ఇంకేంటండి. అండ్ ఇప్పుడు దాకా మీరు పడిన శ్రమకి ఇదిగోండి లిటరల్లీ చూసారా గోల్డ్ కాయిన్స్, లిటరల్లీ గోల్డ్ కాయిన్స్. మీకు దండం పెడతానండి. మేబీ మీరు నాకు కనెక్ట్ అవుతున్నారో తెలీదు. నేను మీకు కనెక్ట్ అవుతున్నానో తెలీదు. మీ హైయర్ సెల్ఫ్ నా హైయర్ సెల్ఫ్‌తో ఎలా కనెక్ట్ అవుతున్నారో తెలీదు గానీ, నేను ప్రతిరోజు నాకు మెడిటేషన్ వచ్చిన దానికి కార్డ్స్ ఇలా వస్తుంటే నాకు చెప్పాను గదా! మొన్నే జాతిరత్నాలు చూసాను. నాకు నిజంగా గూస్ పింపుల్స్ కూడా వస్తున్నాయి ఒక్కోసారి. ఓకే. సారీ అండి. చూసారా? మీరు ఎంతో ఈ డిస్ట్రాక్షన్స్‌నన్నిటిని వదిలేసి మీరు పడిన మీ కష్టానికి ప్రతిఫలం వస్తుందంట. వావ్! ఐదర్ మిక్స్ వాళ్ళకి ఆ కష్టానికి మిమ్మల్ని మెచ్చి మీ హైయర్ అఫీషియల్స్ ఎవరో మీకు ప్రమోషన్ ఇవ్వచ్చు. ఇది కూడా ఉంటుంది కదా! పెద్దవాళ్ళంటే కెరీర్‌లో చూసుకుంటేనేమో ప్రమోషన్ ఉంటుంది ఫైనాన్షియల్‌గా ఏదోటి. మీరు చేసే మీ కష్టానికి మీకు రావాల్సింది మీకు ఈ రూపంలో కూడా రావచ్చు. ఆర్ ఎల్స్ మీ ఓన్ కంపెనీ, మీ ఓన్ బిజినెస్, మీ ఓన్ దాంట్లో కూడా, మీ ఫ్యామిలీలో కూడా మీకెవరో మీ పెద్దోళ్ళు మీరు పడిన కష్టానికి వాళ్ళు హ్యాపీగా మీకు ఇది ఇస్తున్నారనమాట గిఫ్ట్. దాంతో మీరు ఇంక చూసారా అన్ని చుట్టూరేసుకొని ఎంత హ్యాపీగా ఉన్నారో. అన్నీ వచ్చేస్తున్నాయి. ఒక స్టెబిలిటీ, ఒక లైఫ్‌లో ఒక మెచ్యూరిటీ, ఒక హ్యాపీనెస్, ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ పోతున్నాయి. ఈ డిస్ట్రాక్షన్స్ అన్నీ పోతున్నాయి. ఆ రెడ్ చూసారా ఎంత ప్యాషనేట్‌గా ఉంటున్నారో ఇప్పుడు మీరు. యెల్లో ఈజ్ ఆల్ అబౌట్ పాజిటివిటీ. కలర్స్ చూసినా కూడా మీకు ఎలా తెలుస్తుందో చూసారా? సూపర్ అండి. సూపర్. ఎంత కష్టపడ్డారండి ఇంత ఆనందం తీసుకోవడానికి మీరు. బాగా కష్టపడి ఉంటారండి నిజంగా, అనుకోకూడదు కానీ బాగా కష్టపడి ఉంటారు. లేకపోతే అవి ఎప్పుడైనా మనం ఏదైనా చేద్దామని వెళ్ళినప్పుడు మన డిస్ట్రాక్షన్స్ ఎలా వస్తాయండి మన మధ్యలో, ప్రతి ఒక్కటి మనం ఆపడానికి ట్రై చేస్తుంది.
నిజంగా చెప్తున్నా కదండి. ఏదైనా మంచి చేయడానికి వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కటి ఆపాలని చూస్తుంది, ప్రతి ఒక్కటి పరీక్షిద్దామని చూస్తుంది మనల్ని, అవునా? ఆ టెస్ట్‌లన్నిటిని దాటుకొని ముందుకెళ్ళినప్పుడే కదా, ఆ టెస్ట్‌లన్నీ దాటితేనే కదా మీలో ఆ ఇన్ఫైనైట్ పొటెన్షియల్ వస్తుంది. ఆ పొటెన్షియల్ వచ్చినప్పుడే కదా మీకు రావాల్సిన విలువ, మీకు రావాల్సిన ఆనందం, మీకు రావాల్సిన గిఫ్ట్‌లు, మీకు రావాల్సిన ప్రమోషన్‌లు, మీకు రావాల్సినవన్నీ వస్తున్నాయి. ఏయ్! సూపర్ అండి మీరు. సూపర్ అంటే సూపర్ మీరు. తెలుసా? వస్తున్నాయి. కానీ ఒకటి చెప్తున్నానండి, నేను దీనికి వర్తా కాదా? నేను ఇంత తీసుకోగలనా లేదా? అండ్ ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, ఒకవేళ వర్క్‌లో గానీ, ప్రమోషన్‌లో గానీ, మీకు వర్క్‌లో గానీ డెఫినెట్‌గా మీకు కనుక ప్రమోషన్ వస్తుంటే దాంతో పాటు పనొస్తుందని కూడా గుర్తుపెట్టుకోండి. నాకిదెందుకో మార్నింగ్ నుంచి పర్టిక్యులర్‌గా చెప్పమంటున్నారండి. ఏ అసలు మర్చిపోయాను ఆ విషయమే. నేను చెప్పానా మధ్యలో గుర్తొస్తే చెప్తా అని. ఏంటంటే మీరు ప్రిపేర్డ్‌గా ఉండాలంట. యూ మస్ట్ బీ సో ప్రిపేర్డ్. ఎందుకంటే ప్రమోషన్‌తో పాటు వర్క్ వస్తది. డెఫినెట్‌గా వస్తది. కదా! అండ్ ఏదన్నా ఇప్పుడు ఇంట్లో వాళ్ళు ఏదన్నా చేసినప్పుడు మనం ఇంకా ఏమనుకుంటామంటే, ఇంకొక కండిషన్ ఏంటో తెలుసా? మనం ఏమనుకుంటామంటే, వాళ్ళు మనల్ని మెచ్చి, మన పెద్దవాళ్ళు మనకొకటి ఇచ్చారంటే మనం దానికి డబల్ కష్టపడాలి అనుకుంటారు కదా! అదొక మిత్ అండి. అదొక మిత్. అది కూడా క్లియర్‌గా చెప్పమని నాకు వస్తుందనమాట నాకు మైండ్‌లో. అది ఒక మిత్ అనమాట. ఎందుకంటే యూ షుడ్ ఆల్వేస్ బీ రెడీ టు రిసీవ్. ఓకేనా? మీరు కష్టపడ్డారు ఆల్రెడీ. చాలా కష్టపడ్డారు. అందుకని ఇదొస్తోంది. వచ్చినప్పుడు డోంట్ హెజిటేట్. ఓకేనా? దానికి నేను అర్హురాలినా కాదా? అర్హుడినా కాదా? నాకు నిజంగా ఇంతొస్తే ఏం చేయాలి? నో. డోంట్ హెజిటేట్. ఐయామ్ ఓపెన్ టు రిసీవ్. ఐయామ్ ఓపెన్ టు రిసీవ్ ద అబండెన్స్. ఐయామ్ వర్త్ ఇట్. ఓకేనా? మీకు తెలుసు మీరెంత వర్తో. కానీ మీలో ఏదో ఒక హెజిటేషన్ ఉంటుంది గదా! ఆ హెజిటేషన్‌ని వదిలేసేయండి. ఆ హెజిటేషన్ కూడా పాము వెళ్ళిపోతుంది. దట్ ఆల్సో జస్ట్ లెట్ గో. దాన్ని వదిలేసేయండి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. అండ్ ఇంకొకటేంటంటే, పొరపాటున ఇదంతా వచ్చిన తర్వాత మళ్ళీ ఈగో జోలికెళ్ళొద్దు. అది గూడా ఒక కాషన్. ఓకేనా? మళ్ళీ ఈగోలకు పోయి నేనింత కష్టపడ్డాను కాబట్టి నాకిదొచ్చింది కాబట్టి నేను వర్త్ కాబట్టి ఒక్కొక్కళ్ళ మైండ్ సెట్ ఒక్కొక్కలాగా ఉంటుంది కదండీ. కొంతమందేమో నేను వర్తా కాదా అని ఆలోచిస్తారు. కొంతమందేమో ప్రౌడ్‌గా ఎళ్ళిపోతారు. ఆ ఇగో ఉండకూడదు. ఇది ఈ డౌను ఉండకూడదండి. అదే బ్యాలెన్స్. హ్మ్. 2 ఏది పైకి, ఏది పైకి కిందకి ఉండకూడదండి. 2 బ్యాలెన్స్ చేసుకోండి. ఓకేనా? ఎందుకంటే మీరు చాలా కష్టపడ్డారండి. ఫ్రూట్స్ ఉన్నాయి చూసారా? ఫ్రూట్స్, కాయిన్స్ అసలు ఎంత కష్టపడ్డారండి. ఆ కష్టానికి విలువ వచ్చేటప్పుడు విలువ తీసుకోండి. అట్ ద సేమ్ టైం ఆ విలువని మళ్ళీ మనస్ఫూర్తిగా తీసుకొని మళ్ళీ మీ వంతుగా మీరెంత చేయగలరో అంత చేయండి. మరీ డౌన్‌లోకెళ్ళిపోయి కుదేసుకొని మళ్ళీ నేను బరువంతా యేసుకొని అది మళ్ళీ ఇంకోటొస్తది మనకు కార్డ్స్. వద్దు. మనకు ఆ తలనొప్పంతా వద్దు. ఎలా ఉన్నారో అలా పీస్‌ఫుల్‌గా ఎళ్ళండి. ప్రైడ్‌ని ఈగోని పైకి తీసుకురావద్దు. అట్ ద సేమ్ టైమ్ నేను దీనికి అర్హుడినా కాదా అని చెప్పి మళ్ళీ కిందకి పడిపోవద్దు. ఒక బ్యాలెన్స్ మెయింటైన్ చేయండి. వచ్చేదాన్ని మనస్ఫూర్తిగా స్వీకరించండి. మీ కష్టానికి విలువండి అది. మీ సంతోషాల కొలువు. కాబట్టి హ్యాపీగా రిసీవ్ చేసుకోండి. హ్యాపీగా రిసీవ్ చేసుకోండి. ఇవి 2 గుర్తుపెట్టుకోండి. వెయిట్ సారీ. ఐ వాంట్ టు షఫల్ ఇట్. ఓకే. అండ్ ఇంకోటేంటంటే, ఒకవేళ ప్రమోషన్ గనక వచ్చి ఏదన్నా వస్తూ ఉంటే మీరు హయ్యర్ పొజిషన్‌కి వెళ్తూ ఉంటే, ఆర్ యూ ప్రిపేర్డ్ ఫర్ దట్ ఆర్ నాట్? బీ ప్రిపేర్డ్ ఫర్ దట్. రెడీగా ఉండమంటున్నారండి. బీ యాక్టివ్. ఓకేనా? బీ స్ట్రాటజిక్, బీ కమ్యూనికేటివ్ అండ్ బీ రెడీ. బీ రెడీ. ఇది మాత్రం నాకు క్లియర్‌గా వస్తోంది. ఓకేనా? ఆ వర్డ్ నాకు క్లియర్‌గా వస్తుంది. బీ రెడీ ఫర్ దాట్. ఓకేనా? ఏమన్నా ఇలాంటి డౌట్స్ ఉన్నా, హెజిటేషన్స్ ఉన్నా, ఈ బిలీఫ్ సిస్టమ్ ఏమన్నా ఉన్నా, నేను పనికొస్తానా, పనికిరానా, నాకు అవసరమా లేదా, నేను ఎట్లాగా అని ఆలోచించేదంతా జస్ట్ లెట్ ఇట్ గో. దోస్ ఆర్ యువర్ డిస్ట్రాక్షన్స్. దట్ ఈస్ ద స్నేక్ ఇట్స్ గోయింగ్ అవే. ఓకేనా? సో వెళ్ళిపోండి. ఎక్స్పాన్షన్ వస్తుంది. చూసారా? ఎక్స్పాన్షన్ వస్తుంది. మేబీ ప్రమోషన్ ఈ దేశంలోనే కాదు, మీకు వేరే దేశంలో కూడా రావచ్చు. అండ్ మీరు ఆల్రెడీ ఇవి సాధించుంటే కనుక నవ్ యు ఆర్ వెయిటింగ్ ఫర్ ఎ కంపానియన్ అండి. మేబీ అది కూడా గుడ్ రిజల్ట్ ఒక గుడ్ న్యూస్ రావచ్చు. ఓకేనా? సో యు ఆర్ వెయిటింగ్ ఫర్ అన్ ఎక్స్పాన్షన్. యు ఆర్ వెయిటింగ్ ఫర్ కంప్లీషన్. ఓకేనా? ఇప్పటిదాకా మీరు కెరీర్ మీద బాగా ఫోకస్ చేసి ఒకటి తర్వాత చేసి ఉంటారు. బట్ ఇప్పుడు ఏమొస్తుంది మీకు, ఇంకా మీరు ఒక కంపానియన్ కోసం ఎదురు చూస్తున్నారు. సో అది కూడా జరగచ్చు. జరిగితే అది కూడా గుడ్ న్యూసే. ఓకేనా? అండ్ నేనండి పర్టికులర్గా ఏం చూసానంటే ఆటమ్ లీవ్స్ ఫాల్ అవ్వడం చూసానండి.
ఓకే కదా. ఆటమ్ లీవ్స్ ఫాల్ అవ్వడం అంటే ఆకులు ఈ చలికాలానికి వర్షాకాలానికి మధ్యలో ఆటమ్ వస్తుంది కదా. సో ఆ సీజన్ పర్టికులర్గా కనిపిస్తుందండి నాకు. మేబీ ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్ అవే కదా, ఆ సీజన్సే కదా, ఆటమ్ సీజనే కదా. నాకు ఉండే కొద్ది అది కూడా పోతుంది పర్టికులర్గా. ఎందుకో ఇప్పుడు నాకు ఆటమ్ లీవ్స్ కనిపిస్తున్నాయి అనమాట. సో అందుకని చెప్తున్నాను. మేబీ ఈ శ్రావణ మాసం కాబట్టి తీసుకుంటూ ఉండొచ్చు. ఆర్ఎల్స్ మీకు ఏదైనా ఏ క్వార్టర్ ఎండో ఏదైనా వచ్చి దానికి రావచ్చు. ఆర్ఎల్స్ మీకు నచ్చిన కాలేజ్లో స్టూడెంట్స్ అయితే సీటు కూడా మీకు నచ్చింది రావచ్చండి. ఓకేనా. ఆర్ఎల్స్ మంచి జాబ్ ఆఫర్ రావచ్చు మీకు. ఓకేనా. సో ఇవన్నిట్లో చూసుకోండి, ఏదైనా జరగచ్చండి. ఇంకేంటి కార్డ్స్ పడట్లేదు నాకు. ఇది జస్టిస్ అండి. ఒకవేళ అదే న్యాయం జరుగుతుంది, మీ కష్టానికి విలువ వస్తుంది, న్యాయం జరుగుతుందని చెప్తుంది. ఓకేనా. సో అది అండ్ లగ్జరీ 6 అండి. 6 యా 6 వచ్చింది చూసారా. ఇది 10, 11. ఓకే సారీ అండి, కాదు. ఓకే ఫైన్. అండ్ నాకు ఇక్కడ డేట్ ప్రిస్క్రైబ్డ్ ఏం కనిపించట్లేదండి. ఓకేనా. సో డేట్ ప్రిస్క్రిప్షన్ ఏం లేదండి దీంట్లో ఇక్కడ మాత్రం. అండ్ ఆటమ్ అని నాకు మాత్రం తెలుస్తుంది. ఈ ఆటమ్ సీజన్లో అయితే మీరు అందుకోబోతున్నారు ఇవన్నీ అని మాత్రం తెలుస్తుంది. ఓకేనా. నాకు సీజనల్గా వచ్చింది ఎందుకో. ఫైన్. అండ్ డెఫినెట్గా అయితే వస్తుందండి. వచ్చేదాన్ని మాత్రం ఏ హెజిటేషన్ లేకుండా. ఎందుకంటే ఇప్పుడు నేను నా గురించి చెప్తానండి. ఐఎమ్ సో సారీ మీ టైం తీసుకుంటున్నానేమో. బట్ నాకు ఒక ఆలోచన ఏంటంటే, నాకు ఎర్లీగా మ్యారేజ్ అయిపోయిన తర్వాత నేను బయటికి వెళ్ళి ఏమైనా వర్క్ చేయాలి, ఏమైనా చేయాలనుకున్నప్పుడల్లా మా ఇన్లాస్ ఏమనేవాళ్ళు, మనకు బాగానే ఉంది, ఆడవాళ్ళు ఇప్పుడు వెళ్ళి కష్టపడి ఏం చేయాల్సిన పని లేదు అనేవాళ్ళు. సో నేను అలాగే ఇంట్లో వండిపోవాల్సి వచ్చింది. అప్పటి నుంచి నాకు ఎలాంటి ఆలోచన వస్తుందంటే, ఇది జనరల్గా అండి చాలామంది మనము అట్లాగే ఆలోచిస్తాం. ఓకేనా. అండ్ అందుకనే నాకు ఈ థాట్ వచ్చిందేమో ఇలా చెప్పమని. సో ఏం ఆలోచిస్తామంటే, మనం ఊరినే కూర్చొని తింటున్నాం కదా, మనం తినేదానికి మనకి వచ్చేదానికి మనం విలువిస్తున్నామా లేదా. అందుకని మనం ఒళ్ళు అలసిపోయేదాకా కష్టపడతాము. మన పిల్లలకి, భర్తకి, అత్తమామలకి ఎంతో ఇరుగుబడి చేస్తామండి. బేసిక్గా నేను ఆడవాళ్ళ గురించి చెప్తున్నాను, నా గురించి అంటే అర్థమైంది కదా. అండ్ ఇది ఎవరికైనా రెజొనేట్ అవుతుందండి. ఓకేనా. సో ఇది ఆఫీస్కైనా రెజొనేట్ అవుతుంది. నాకు వచ్చే శాలరీకి నేను కష్టపడుతున్నాను లేదని చాలామంది ఇంకా హెజిటేట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారండి. ఈ కాలం ఎట్లా ఉంది, నేను చేసేదానికి విలువ ఇవ్వట్లేదనే వాళ్ళు ఎంతమంది ఉన్నారో, నాకు వచ్చే డబ్బులకి ఇంకా నేను కష్టపడి కరెక్ట్గా ఇస్తున్నానా లేదా అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు మనలో కదా. సో వాళ్ళకు కూడా ఇది రెజొనేట్ అవుతుంది. తీసుకోండి, ఎలా రెజొనేట్ అయితే అలాగా. సో మనం ఎప్పుడు చూసినా అట్లా అనుకుంటాం కదండి. అండ్ నాకు మొన్న ఐడియా వచ్చిన తర్వాత, ఆలోచన వచ్చిన తర్వాత ఒక పెద్ద బిలీఫ్ సిస్టమ్ నుంచి నేను బయటకు వచ్చానండి. నో, ఐఎమ్ రెడీ టు రిసీవ్. నేను అట్లా అనుకోవడం మొదలెట్టాను. ఐఎమ్ ఓపెన్ అండ్ రెడీ టు రిసీవ్. ఓకేనా. డెఫినెట్గా అలాగే అనుకోండి. మీరు రెడీగా ఉన్నారు రిసీవ్ చేసుకోవడానికి. ఇది మీ కష్టానికి ఫలితం, ఇది మీ సంతోషాలకి మీకు రాబోతున్న అవార్డు. ఓకేనా. అండ్ మీకు యూనివర్స్ ఇస్తున్న గిఫ్ట్గా తీసుకోండి. దట్స్ ఆల్సో ఇస్ ద ట్రూత్. ఓకే. సో మీ కష్టాలకి, మీ పెద్దవాళ్ళు మీరు చేసిన మీ కష్టాలు, మీరు దానికి ఇప్పుడు దాకా వాళ్ళు మెచ్చి మీకు ఏదైనా గిఫ్ట్ ఇస్తున్నారు. ఆర్ఎల్స్ ఆఫీస్లో మీరు ఇంత కష్టపడి ఇంత చేసినందుకు మీకు ఆ విలువ, ఆ ప్రమోషన్ వస్తుంది. అండ్ మీ ఎక్స్పాన్షన్ అయిపోతుంది కాబట్టి మీరు ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలనుకుంటున్నారు. అండ్ ఇది ఏదో మాటలతో ఏదో మాయ చేసి వచ్చేది కాదండి. ఇది జస్టిస్తో వస్తుంది మీకు. ఓకేనా. మీ కష్టాన్ని కరెక్ట్గా, ఎందుకంటే ఇక్కడ కష్టం అనేది కనపడుతుంది. ఇక్కడ కష్టము, ఇక్కడ మీ ఇంద్రియాలని మీరు కంట్రోల్ చేసుకోవడము, మీకు వచ్చే ప్రాబ్లమ్స్నన్నిటిని మీరు స్ట్రాటజికల్గా ఆలోచించడము, మీ బలంతో మీరు కష్టపడి చేశారు. ఇన్ఫైనట్ పొటెన్షియల్తో మీరు కష్టపడి చేసి మీరు జస్టిస్ని తెచ్చుకున్నారు. ఆ జస్టిస్ని తెచ్చుకున్నాక మీకు ఈ సంతోషాలు వస్తున్నాయి. అండ్ మీ సంతోషాలని మీరు మాత్రం అస్సలు వదులుకోకండి. అండ్ అట్ ద సేమ్ టైం ఈగోని పెంచుకోకండి. బ్యూటిఫుల్ ఇన్సైట్ అండి, నాకు బాగా నచ్చింది. ఎందుకు. అండ్ మీకు ఇంకొకటి క్లియర్గా చెప్తున్నానండి, గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా 88 పోర్టల్ని మాత్రం మీరు ఏదన్నా మేనిఫెస్ట్ చేయండి.
ప్లీజ్. ఓకేనా? ఎందుకంటే రేపు ఆగస్ట్ 8 వచ్చేసేసి చాలా మంచి రోజండి. ఎందుకంటే ఇట్స్ నాట్ అబౌట్ ఏదో లయన్స్ గేట్ అంటే ఎక్కడైనా గేట్ ఓపెన్ అవుతుందా, ఏదైనా పోర్టల్ ఓపెన్ అవుతుందా, అదే అని కాదండి. ఏంటంటే ఎర్త్‌కి, సన్‌కి మధ్యలో ఒక సీరియస్ స్టార్ ఏంటంటే అది లియో సైన్‌లో మధ్యలోకి వస్తుందనమాట. 3 అట్లా అలైన్ అవుతాయన్నమాట. అది ఈ సీజన్‌లో మాత్రమే వస్తది. ఎవ్రీ ఇయర్ ఆగస్ట్‌లో ముందు జులై ఎండింగ్ నుంచి ఆగస్ట్ మిడ్ లోపల వస్తదనమాట ఆ స్టార్. ఆ అలైన్‌మెంట్ ఉంటుంది. ఆ అలైన్‌మెంట్ ఉన్నప్పుడు ఏమైద్దంటే మనలో ఉన్న లీడర్‌షిప్ క్వాలిటీస్ అన్నీ బయటకొస్తాయన్నమాట. సో, యూ షుడ్ యాక్సెప్ట్ దోస్ లీడర్‌షిప్ క్వాలిటీస్. ఏదన్నా వచ్చి మీరు తీసుకోండి, అదే ఆ ప్రమోషన్ వచ్చి తీసుకోండి అంటే డెఫినిట్‌గా తీసుకోండి. యూ డిజర్వ్ ఇట్. ఓకేనా? యూ డిజర్వ్ ఇట్. కానీ దానికోసం ప్రిపేర్ అయ్యి ఉండండి. ఓకేనా? రెడీగా ఉండండి. నాకిది వస్తుంది అంటే ఈ విషయంలో నేను రెడీగా ఉండాలి. అండ్ ఈ మేనిఫెస్టేషన్ అబండెన్స్ కోసం కూడా అందరూ బాగా చేస్తారండి. అండ్ దాట్ ఈస్ కాల్డ్ గిఫ్ట్స్ అండ్ ప్రమోషన్స్ అండ్ ఎక్స్పాన్షన్. ఎవ్రీథింగ్ ఈజ్ అబండెన్స్, రైట్? అండ్ ఇవన్నీ చూసారా, అన్ని యెల్లో కలర్ కార్డ్స్ అండి. ఎవ్రీథింగ్ ఈజ్ పాజిటివ్, నో నెగిటివిటీ ఈజ్ దేర్. అర్థమైందా? సో అది మాత్రం మీకు అది నమ్మకం ఉంటే గనక ట్రై చేసి చూడండి. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా చెప్తారండి. అందరివి తీసుకుంటే మనకు బ్రెయిన్ పోద్ది. ఓకేనా? సో సింపుల్గా ఆ రోజు కూర్చొని మీకు మనస్ఫూర్తిగా మీకు నచ్చిన దేవుణ్ణి మీరు ఒకసారి మనస్ఫూర్తిగా తలుచుకొని మీకు ఏమేమైతే మీ గోల్స్ ఉన్నాయి, నేను ఏమేమైతే రీచ్ అవ్వాలనుకుంటున్నాను అనేది మంచిగా ఒక పేపర్ మీద రాసుకోండి. ఓకేనా? అవి రాసి పెట్టుకొని మేనిఫెస్ట్ చేసుకోండి మనస్ఫూర్తిగా. కొంతమంది దాన్ని అవన్నీ రిజల్ట్ అంతా వచ్చేదాకా దాన్ని బెడ్ కిందో లేకపోతే వాళ్ళు ఆల్టర్లోనో ఎక్కడన్నా పెట్టేసుకొని ఉంచుకుంటారండి. కొంతమంది ఏం చేస్తారు, యూనివర్స్కి ఐ వాంట్ టు గివ్ ఇట్, వాళ్ళు మెసేజ్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో దాన్ని కాల్చి యూనివర్స్లో గాల్లో వదిలేస్తారనమాట. దీస్ ఆర్ మై గోల్స్, గివ్ మీ అని. కానీ నాకు తెలిసి ఏంటంటే అట్లీస్ట్ ఆ రిజల్ట్స్, ఆ గోల్స్ మనకు వచ్చేదాకా మనం అప్పుడప్పుడు చూసుకోవడానికి ఆ పేపర్ని మీరు మీ ఆల్టర్లో ఒక చోట పెట్టుకొని ఉంచుకొని ఎప్పుడన్నా వీక్లీ వన్స్ అలా చూసుకొని నా గోల్స్ ఇవి అనుకొని ప్రశాంతంగా కూర్చొని కళ్ళు మూసుకొని మీరు అక్కడికి వెళ్తే మీరు ఎలా ఉంటారు ఆ విజువలైజేషన్ చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు ఆ కెపాసిటీ ఉంటే. చాలామందికి విజువలైజేషన్ కెపాసిటీ ఉంటుంది, చాలామందికి ఉండదండి. కానీ మనం కళ్ళ గంటల్లో మనకన్నా ఎవరు ఎక్కువ అండి. కూర్చొని ఎలా రకరకాల కళ్ళలు కంటాం కదా, పగటి కళ్ళైనా సరే మనం. సో అదే మీరు రాసుకున్న దాన్ని విజువలైజ్ చేసుకోండి. అండ్ ఇంకొకటి చెప్తున్నానండి, నాకు అది కూడా బ్రెయిన్లో కొడుతుంది. ఏదైతే రాసుకున్నారో కలలు కన్నాం ఇంకా నిద్రపోదాం అని చెప్పి ముసుగేసుకొని పడుకుంటే కుదరదండి. మీరు ఏదైతే ఒకవేళ మేనిఫెస్ట్ చేసి ఇప్పుడు దాకా ఉండుంటారో దానికి కూడా రిజల్ట్ ఇది అయ్యి ఉండొచ్చు. ఓకేనా? చాలామంది మనలో మేనిఫెస్ట్ చేస్తూనే ఉండొచ్చు, చాలామందికి తెలిసి యూనివర్స్ గురించి. వాళ్ళు మేనిఫెస్ట్ చేస్తూ ఉంటే కనుక రిజల్ట్ వస్తుంది మీకు, కానీ దానికి మీరు ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఓకేనా? సారీ అండి, మళ్ళీ నా వేలు చూపిస్తుందని నేను ఇలాగా ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఓకేనా? సో అది మాత్రం గుర్తుపెట్టుకోండి. డెఫినెట్గా రిజల్ట్ వస్తుందండి, డెఫినెట్గా అబండెన్స్ వస్తుంది, డెఫినెట్గా గిఫ్ట్ వస్తుంది మీకు. అది ఏ ఏరియాస్లో మీరు పడిన కష్టాన్ని బట్టి మీకు ఆ విలువ వస్తుందని తెలుసుకోండి. అండ్ మీకు యూనివర్స్ నుంచి రిజల్ట్ వస్తుంది. బట్ బీ ప్రిపేర్డ్ ఫర్ దట్ అండ్ ఆల్వేస్ బిలీవ్ దట్ యూ డిజర్వ్ అండ్ యూ ఆర్ ఓపెన్ అండ్ రెడీ టు రిసీవ్. ఫైన్? గుర్తుపెట్టుకోండి ఇది. అండ్ డెఫినెట్గా మేనిఫెస్ట్ చేయండి, విజువలైజేషన్ చేయండి. ఓకేనా? మీలో రెసిలియన్స్ పెరుగుతుంది. ఓకేనా? అంటే నేను ఇది అనుకున్నాను, నేను ఇది చేయగలను అనుకునే ఆ శక్తి మీలో వస్తుందంట. మీరంత స్ట్రాంగ్ అవుతున్నారు. సో దట్ ఈస్ కాల్డ్ దట్ వన్, యు ఆర్ గెటింగ్ ప్రిపేర్డ్. మీరు ప్రిపేర్ అవుతున్నారు. ఎందుకంటే ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు మనం యూనివర్స్కి కొన్ని రాసి గోల్స్ అని పెట్టుకుంటాం, దాన్ని విజువలైజ్ చేస్తాము, దానికోసం యాక్షన్ తీసుకోలేదు. ఈరోజు మనం ఒకటి మాట్లాడాము, రేపు దాన్ని అలైన్ అయ్యేటట్టుగా మనం ఏదైతే తీసుకోమో ఆ డెసిషన్స్ ఏమి తీసుకోకుండా మన దారిని మనం ఉండి అదేదో జరిగిద్దిలే అనుకుంటే అంట యూనివర్స్ ఆలోచిస్తుందంట, వీళ్ళు ప్రిపేర్డ్గా లేరు కదా, వీళ్ళకి ఇంత ఇస్తే వీళ్ళు రిసీవ్ చేసుకోగలరా? మనం అనుకుంటామంట కూర్చొని, ఏంటి నేను రాశాను కదా, యూనివర్స్ నాకు ఏది ఇవ్వదేంటి? సో ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? మనం ప్రిపేర్ అయ్యి మనం రిసీవ్ చేసుకోవడానికి ఎప్పుడైతే రెడీగా ఉన్నామని మనం యూనివర్స్ చెప్తామో అప్పుడు నుంచి అన్నీ అలైన్ చేస్తుంది. సో అబండెన్స్ అంటే పైనుంచి గాల్లో నుంచి వచ్చి పడదు కదండి.
దానికి తగినట్టుగా మనం శ్రమ తీసుకోవాలి. డైలీ కన్సిస్టెంట్గా చేస్తూనే ఉండాలి. వర్క్లో మనం ఎఫర్ట్ పెడుతూనే ఉండాలి. ఆ యాక్షన్స్ అనేవి మనకి దానికి అలైన్ అవుతాయి. ఇప్పుడు ఏంటంటే ఈ టైం ఎందుకంటే పర్టికులర్గా నేను చెప్పేది ఇప్పుడు నేను విన్నంత వరకు అండ్ నేను ఫాలో అవుతాను కొన్ని, అన్నీ ఫాలో అవుతాను నేను చెప్పను. నాకు ఎంతవరకు నాకు అది అవసరమో అది ఫాలో అవుతాను. మీరు అంతేనండి. ఆల్వేస్ పుట్ యువర్ సెల్ఫ్ ఫస్ట్. ఓకేనా? మీ చాయిసెస్ ముందు పెట్టుకోండి. మీ డెసిషన్స్ ముందు పెట్టుకొని దాన్ని బట్టి ఆలోచించండి. ఓకేనా? ఎందుకంటే మనం మన జీవితంలో పొరపాటున కూడా ఎవరిని హర్ట్ చేయాలని ఏది అనుకోం కదండి. మన ఎదుగుదల కోసం మన కంఫర్ట్ జోన్ని కూడా ఒక్కోసారి మనం వదిలేయాల్సి వస్తుంది. సో అంటే ప్రిపేర్ అవ్వడం అంటే అదే కదండి. ప్రిపేర్ అవ్వడం అంటే అదే కదా. కంఫర్ట్ జోన్ నుంచి కొంచెం బయటకు వచ్చి దానికోసం యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు నాకు రేపటికి నెక్స్ట్ మంత్లో నాకు ₹1,00,000 కావాలి అన్నాను అనుకోండి, ఎవరైనా గోల్ రాసుకున్నారనుకోండి, దానికి ఎంత శ్రమ చేయాలి. మీరు ఆ శ్రమ చేస్తున్నప్పుడు మీరు సగం దారి వెళ్తే యూనివర్స్ ఇంకో సగం మీకు అలైన్ చేస్తుందంట. ఈ టైం పర్టికులర్గా ఆ అలైన్ చేసే టైం అంటారు. సో అందుకని నేను చెప్తున్నాను, డెఫినెట్గా బాగా రెసిలియంట్ అవుతున్నారు, మీరు స్ట్రాంగ్ అవుతున్నారు. యాక్చువల్లీ మీరు తీసుకున్న డెసిషన్ మీద మీరు నిలబడుతున్నారు అండ్ మీరు సక్సెస్ చేసుకోబోతున్నారు. అందుకనే మీకు అబండెన్స్ వస్తుంది, అందుకనే మీకు గిఫ్ట్ వస్తుంది. ఓకేనా? అండ్ లయన్ కనిపించింది చూసారా? నేను లయన్ పోర్టల్ గురించి చెప్తున్నాను, లయన్ కూడా కనిపించింది. సో మీరు చాలా ప్యాషనేట్ అవ్వబోతున్నారు మీరు చేసే పనిలో, మీరు సాధించబోతున్నారు. ఓకే, థ్యాంక్ యూ. అచీవ్మెంట్, కమ్మానండి, అచీవ్మెంట్. ఆ రెసిలియన్స్తో మీరు ముందుకెళ్తే అచీవ్మెంట్సే కదా మీకు అన్నీ, ఇంకే ఉంటాయి చెప్పండి కదా. క్రేజీ అండి. సో ఈ పోర్టల్ అయితే చాలా బాగుందండి. నిన్న మెసేజెస్ చాలా బాగున్నాయి, ఈరోజు మెసేజెస్ చాలా బాగున్నాయి. మేబీ చాలా బాగుంటుంది అండ్ మీరు డిస్ట్రాక్షన్స్ నుంచి బయటకు వస్తున్నారు, మీరు స్ట్రాంగ్ అవుతున్నారు, మీరు ఆలోచనలు మీ తప్పుబారి కన్ఫర్మేషన్. వావ్, ఇదంతా జరిగిద్దని కన్ఫర్మేషన్ అండి, ఇదంతా జరిగిద్దని కన్ఫర్మేషన్ వస్తుంది. మై గుడ్నెస్, మై గుడ్నెస్. మీరు ఏమన్నా ఈ మధ్య 12-12 ఎక్కువ ఏమన్నా చూస్తున్నారా? 12-12 ఆర్ 12-21 గుర్తుపెట్టుకోండి ఒకసారి. ఓకేనా? అండ్ ఇక్కడ కొన్ని నెంబర్స్ ఉన్నాయండి. 9 ఉంది, 6 ఉంది, 8 ఉంది, 38 ఉంది, 3 ఉంది, అండ్ 11 ఉంది, 9 ఉంది, 14 ఉందండి. సో ఇవి ఎవరైనా డేట్ ఆఫ్ బర్త్స్ ఏమో చూసుకోండి. మోస్ట్లీ డేట్ ఆఫ్ బర్త్స్ అయినా అవ్వచ్చు, ఆర్ ఎల్స్ 9 కనిపిస్తుందండి. ఆల్మోస్ట్ ఎండింగ్స్ కనిపిస్తుంది నాకు. ఓకేనా? సి 9 ఎండింగ్స్ కనిపిస్తున్నాయి. సో ఏదో ఫ్రూట్ఫుల్నెస్ వస్తుంది, అందుకనే కదా ఇవన్నీ వస్తున్నాయి. ఎండింగ్స్ ఈజ్ ఆల్సో అబౌట్ ఆల్మోస్ట్ కంప్లీషన్ అండ్ న్యూ బిగినింగ్స్. సో అది కూడా అబండెన్సే. న్యూ బిగినింగ్స్ ఈజ్ ఆల్సో అబండెన్స్. ఓకేనా? సో అదొకటి చూసుకోండి. అండ్ ఒకవేళ 38 years అట్లా అయ్యి ఉండొచ్చు, ఆర్ఎల్స్ ఇలా కూడా జరగచ్చండి. 8 weeks to 8 months, ఆర్ఎల్స్ కొంతమందికి 3 weeksలో కూడా రావచ్చు. అలా రకరకాలండి. నాకు అంత టైం బౌండ్స్ అయితే లేదు. కాకపోతే మీరు ఏమన్నా 11 కానీ 12 కానీ ఎక్కువ చూస్తున్నారేమో చూసుకోండి. ఏంజల్ నెంబర్ కనిపిస్తుంది ఇక్కడ, 12 కనిపిస్తుంది. దగ్గరగా చూడండి, 12 కనిపిస్తుంది, కింద 11 కనిపిస్తుంది. ఓకేనా? ఏంజల్ నెంబర్. సో మీరు ఏమైనా సీక్వెన్స్లో ఈ నెంబర్ ఏమైనా ఎక్కువ చూస్తున్నారేమో చూసుకోండి. దట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూ బిగినింగ్స్. ఆర్ 1-2 ఈజ్ ఆల్సో అబౌట్ బ్యాలెన్స్ కూడా తెలుస్తుంది అనమాట. స్పిరిచువల్ బ్యాలెన్స్ కూడా వస్తుంది అని, ఒక స్ట్రెంగ్త్ వస్తుంది అని, మీకు ఒక క్లారిటీ వస్తుందని. సో ఇదంతా చూసుకోండి అండ్ మీ రెసిలియన్స్ పెరుగుతుంది, మీకు అంతా బాగుంది. కాకపోతే మీరు రెడీగా ఉండండి. ప్లీజ్ బీ రెడీ ఫర్ వాట్ ఈస్ కమింగ్. ప్లీజ్ టేక్ యాక్షన్స్ అప్రోప్రియేట్లీ. ఓకేనా? అండ్ మీకోసం నేను నాకు నచ్చిన కార్డులన్నీ కొంటున్నాను, మీ పేరు చెప్పి. నేను తప్పుగా అనుకోకండి, కానీ నాకు నచ్చుతున్నాయి అండి. ఎందుకంటే మనకి తెలియకుండానే ఎవరెవరైతే చూస్తున్నారో ఇది డెఫినెట్గా వాళ్ళకి రెజనేట్ అవుతుందని నాకు తెలుస్తుంది. ఎందుకంటే నాకు వచ్చే గైడెడ్ మెడిటేషన్స్లో వచ్చేదానికి కార్డ్స్ అలాగా ఏ కార్డ్స్ అయినా అలైన్ అవుతున్నాయి. అవునా కాదా అండి? ఇప్పుడు అదంతా మనం సాధించినప్పుడే కదా, మీరు టేమ్ చేసుకొని మీరు అంత స్ట్రగుల్ అయ్యి అంత చేశారు కాబట్టి మీలో ఆ రెసిలియన్స్ పెరుగుతుంది. ఆ రెసిలియన్స్ పెరిగి ఆ యాక్షన్స్ మీరు తీసుకున్నారు కాబట్టి మీరు అచీవ్మెంట్కి వెళ్తున్నారు. అండ్ అది కన్ఫర్మ్ అని చెప్తుంది. ఇంతకన్నా ఏం కావాలి? ఇట్స్ ఎ కన్ఫర్మేషన్. ఇదంతా జరుగుతుందని ఇట్స్ ఎ కన్ఫర్మేషన్. సో బీ రెడీ. ఓకే? అండ్ ఇది ఏంజల్ అండ్ ఇదండి
స్టాండ్ యువర్ గ్రౌండ్, రెసిలియంట్. బీ రెసిలియంట్ అండ్ స్టాండ్ యువర్ గ్రౌండ్. చూసారా, బలంగా అంటే తయారవ్వండి. మీకు వచ్చేదాన్ని రిసీవ్ చేసుకోవాలంటే మీరు అంత బలంగా ఉండాలి. బలంగా అంటే తయారవ్వండి, స్ట్రాంగ్గా ఉండండి. మేబీ జిమ్కి వెళ్ళండి, వర్కౌట్ చేయండి, లేకపోతే ఇది కావాలి అనుకున్నప్పుడు దీని గురించి ఏమైనా క్లాసెస్కి వెళ్ళాలా, ఒకవేళ ఇది ఏమైనా అచీవ్ అవ్వాలా అంటే డైలీ కన్సిస్టెంట్గా అంట దాని మీద యాక్షన్ అంట పర్ఫెక్ట్గా తీసుకుంటానే ఉండండి. ఓకేనా. ప్రొటెక్షన్ ఉంది అంటున్నారు. మీరు నమ్ముకున్న మీ దైవం నుంచి మీకు ప్రొటెక్షన్ ఉంది. మీ గార్డియన్స్ మిమ్మల్ని ప్రొటెక్ట్ చేస్తున్నారు. హూ ఎవర్ యూ బిలీవ్. ఓకేనా. మీకు ఒక స్పిరిట్ టీమ్ ఉంటుంది. మీరు చిన్నప్పటి నుంచి ఒకళ్ళు నమ్మి ఉంటారు. ఆ నమ్మి ప్రతి దానిలో అడుగు వేస్తూ ఉండుంటారు. ఒక నమ్మకం లేదే ఏది ముందుకెళ్తుంది కదండి. సో అక్కడి నుంచి మీకు ప్రొటెక్షన్ ఉంది. మీరు ఇంకా భయాలతో ఆగిపోకండి. రిలీజ్. చూసారా అక్కడ ఏముందో చూసారా, డ్రాప్ యువర్ షీల్డ్. మిమ్మల్ని మీరు అమ్మో ఇది నేను చేయగలను, అమ్మో ఇది నేను రిసీవ్ చేసుకోగలను, అమ్మో నాకు ఇదా అనేదంట వదిలేయండి. వదిలేసి హ్యాపీగా రెడీగా ఉండండి. బికాస్ యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్. ఓకేనా. యు ఆర్ బికమింగ్ రెసిలియంట్, యు ఆర్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్, యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ సంథింగ్ అండ్ యు ఆర్ బికమింగ్ సో స్ట్రాంగ్ అండ్ యు ఆర్ గోయింగ్ టు అచీవ్ ఎవ్రీథింగ్. అండ్ ఇట్స్ ఎ కన్ఫర్మేషన్ ఫ్రమ్ ద యూనివర్స్. ఓకే. సో ఒకవేళ మీకు చేయాలి అనుకుంటే మీరు ఇంకా యూట్యూబ్లో కానీ ఆర్ఎల్స్ ఇన్స్టాలో కానీ చాలామంది రెమెడీస్ ఇస్తారండి. అన్నీ చేసేద్దామని మాత్రం అనుకోవద్దు ప్లీజ్. ఓకేనా. నాకు తెలిసి మంచిగా ఒక గోల్స్ పెట్టుకోండి. ఎందుకంటే తర్వాత 12th దాకా ఈ సీరియస్ స్టార్ ఉంటుందండి మధ్యలో. 12th ఈజ్ న్యూ మూన్ కదా, అమావాస్య. 12thలో ఏం జరుగుతుందంటే న్యూ మూన్ టైంలో ఎప్పుడైనా సరే మనం కొత్తది సీడ్ వేసినట్టు కొత్త ప్లాన్స్ స్టార్ట్ చేయాలంట. ఓకేనా. పౌర్ణమి అప్పుడు ఏం చేయాలంటే రిలీజ్ చేయాలి. ఎందుకంటే పౌర్ణమి నుంచి మళ్ళీ స్లోగా న్యూ మూన్కి మూన్ తగ్గిపోతూ వస్తుంది కదా. అదే న్యూ మూన్ నుంచి ఏమవుతుంది, స్లోగా పెరుగుతూ వస్తుంది. సో మన యాక్షన్స్ అన్నీ పైకి ఇలా లెగుస్తాయి, ఎలైన్ అవుతాయంట అలాగా. సో అందుకని ఆ టైం కల్లా ఒకటి రాసుకోండి. మీకు ఈ ఆటమ్ సీజన్ అయిపోయే లోపల మీకు ఇవన్నీ రాబోతున్నాయి. నాకు ఆటమ్ లీవ్స్ వచ్చినప్పుడు నేను చెప్పాను కదా, బీ ఫియర్లెస్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్, స్టాండ్ యువర్ గ్రౌండ్, రెసిలియంట్. బాబా దేముడా. రెసిలియంట్, బీ స్టాండ్ ఇన్ యువర్ గ్రౌండ్. కనిపించిందా? బీ ఫియర్లెస్, బీ లైక్ ఎ వారియర్. రెడీగా ఉండండి. మంచి పాజిటివ్గా పెద్ద ఫ్లో అలా వచ్చి పడుతుంది విండ్ఫాల్ మన మీద. బీ రెడీ టు రిసీవ్. అండ్ పొరపాటును కూడా హెజిటేట్ చేయొద్దు. డ్రాప్ యువర్ షీల్డ్స్. పొరపాటును కూడా హెజిటేట్ చేయొద్దు. డ్రాప్ యువర్ షీల్డ్స్. ఓకే. బికాస్ మీకు అది మీరు చేసిన కష్టానికి ప్రతిఫలం వస్తుంది. ఇట్స్ ఎ జస్టిస్ ఫర్ యూ. ఓకేనా. నేను మూన్ గురించి చెప్తున్నాను, మూన్ వచ్చింది. మై గాడ్, చూసారా. టేక్ ఎ నోట్ ఆఫ్ యువర్ ఇంట్యూటివ్ మెసేజెస్. ఇప్పుడు నేను చెప్తున్నాను, నాకు సడన్గా ఆ ఇంట్యూషన్ వస్తూ ఉంటుంది అనమాట. నాకు సడన్గా మ్యాపిల్ లీవ్స్ కనిపించినాయి, నేను మ్యాపిల్ లీవ్స్ చెప్పాను, అందుకనే ఆటమ్ అని తెలుస్తుంది నాకు. అండ్ ఈ ఏరియాస్లో అని నాకు ఇంట్యూషన్ వెంటనే నాకు చెప్తూ ఉంటుంది కదా, కార్డ్స్ చూసినప్పుడు కానీ నాకు వచ్చిన మెడిటేషన్లో కానీ నేను దాన్ని బట్టి నేను ముందుకు ప్రొసీడ్ అవుతాను కదా. అలాగే మీకు కూడా కొన్ని ఐడియాస్ వస్తాయంట. ఆ ఐడియాస్నంట ఈ స్ట్రాంగ్గా మీరు ఇంప్లిమెంట్ చేయండి. అవన్నీ రాసుకోండి. ఆ ఐడియాస్ అన్నీ రాసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. ఇదంతా మీకోసమే. ఓకేనా. యూఆర్ గెటింగ్ గిఫ్ట్, యూ ఆల్రెడీ స్ట్రగుల్డ్ ఏ లాట్. మీ కష్టాన్ని మీరు పెట్టారు, మీకు జస్టిస్ వస్తుంది. జస్టిస్తో పాటు మీకు గిఫ్ట్ వస్తుంది, మీ కష్టానికి ప్రతిఫలం వస్తుంది, మీరు స్ట్రాంగ్ అవుతున్నారు, మీకు ఎక్స్పాన్షన్ వస్తుంది. మీరు ఈ దేశంలో కాదు వేరే దేశం వెళ్ళాలి అనుకున్నా సరే అది ఒక గిఫ్ట్ రూపంలో మీకు మేబీ వీసా అన్న రావచ్చు, ఆర్ఎల్స్ మీకు ఇంకొక దాంట్లో మీకు కావాల్సిన కంపానియన్ ఎవరైనా రావచ్చు. అలా సంథింగ్ ఏదో ఆ రకంగా అబండెన్స్ మీకు రాబోతోంది. అండ్ మీరు స్టాండ్ యువర్ గ్రౌండ్. స్ట్రాంగ్ అంటే అవ్వండి, రెసిలియంట్ రెండు ఒకటే అండి. అండ్ బీ ఫియర్లెస్ అండ్ స్టాండ్ స్ట్రాంగ్. ఇది మామూలు అలైన్మెంట్ కాదండి, నేను చెప్పాను భలే అలైన్మెంట్ ఇదంతా. సో అవన్నీ మీరు అంత స్ట్రాంగ్గా ఉండి ఇవన్నీ మీరు అచీవ్మెంట్ మీరు చేసుకోబోతున్నారు. అండ్ ఇది కన్ఫర్మ్ అవుతుంది. అండ్ మీ గాడ్ సపోర్ట్ మీకు బాగా ఉంది. ఈ టైంలో ప్రొటెక్షన్, గార్డియన్ సపోర్ట్ ఉంది. సో మీరు ఏది హెజిటేట్ చేయకుండా, అటు ఎగువకి పోకుండా, ఇటు మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకుండా మంచి బ్యాలెన్స్లో ఉండి ఇవన్నీ రిసీవ్ చేసుకోండి. దానికి తగినట్టుగా పర్ఫెక్ట్గా రెడీగా ఉండండి. గాడ్ బ్లెస్ యూ అండి. వెరీ గాడ్ బ్లెస్ యూ. అసలు మీరు
ఎంత కష్టపడ్డారో నాకు కార్డ్స్ చూస్తే కనపడుతుంది. ఓకేనా? అండ్ ఆల్ పాజిటివిటీ అండి. నేను చెప్పాను కదా, స్నేక్ కూడా పక్కకి వెళ్ళిపోతుంది. సో మీరు ఆ డిస్ట్రాక్షన్స్ అన్నిటిని వదిలేసి, ఆ కంఫర్ట్ జోన్ వదిలేసి మీరు ఇప్పుడు స్ట్రాంగ్ అవుతున్నారు. మీరు వచ్చేది మీరు ఓపెన్ హార్ట్‌తో రిసీవ్ చేసుకుంటున్నారు. ఆల్వేస్ అండి చెప్పండి, ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ ఆల్ ది అబండెన్స్. ఐఎమ్ ఓపెన్ టు రిసీవ్ ఆల్ ద బ్లెస్సింగ్స్. పెద్ద మనసు చేసుకొని రెడీగా ఉండండి. యూనివర్స్ ఈస్ గోయింగ్ టు పోర్ యూ లైక్ దిస్. ఇలాగ ఒక విండ్ ఫాల్ అయితే మీ మీద పోస్తున్నారు. అండ్ మీ బాక్స్ మీకు ఓపెన్ అవ్వబోతోంది. మీ మీ లంకె బిందె ఏదో మీ చేతిలో పడుతోంది. సో అది మాత్రం ఏదో సంతోషపడితేనో ఏదో పడుకుంటేనో రాలేదండి. మీ కష్టానికి మాత్రం విలువ వస్తుంది. ఓకేనా? అండ్ మీరు నమ్ముకున్న దైవాన్ని ఎప్పుడు నమ్ముకునే ఉండండి. అండ్ మీరు అస్సలు ఆలోచించొద్దు, మంచి జరగబోతోంది. ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్ హియర్. సో హ్యాపీగా ఉండండి. ఓపెన్ హార్ట్తో అంతా రిసీవ్ చేసుకోండి. సంతోషంగా ఉండండి. మోర్ లవ్ అండ్ మోర్ లాజిక్. సారీ మాట్లాడితే ఇలా వెళ్ళిపోద్ది అనమాట. మోర్ లవ్ అండ్ మోర్ మ్యాజిక్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద డే అండి. ఎంజాయ్ అండి. రేపు మళ్ళీ నేను వచ్చి మిమ్మల్ని కలిసేదాకా. ఓకే? రేపు మళ్ళీ ఏ మెసేజ్ నాకు డివైన్ ఇస్తారో మీకు ఇవ్వమని అవి తీసుకొని వస్తాను. టేక్ కేర్ అండి. బాయ్ బాయ్.